ఇక్కడ క్రీమీ లేయర్ పెడితే ఇక్కడున్న ఉద్యోగుల పిల్లలు కుటుంబాలు వాళ్ళకి రిజర్వేషన్ వర్తించకుండా తీసుకొచ్చి ఒక కొత్త బానిస వ్యవస్థను తయారు చేయటానికి ఈ చెప్పకూడదని చెప్తే ఎక్కడా కూడా ఆ తీర్పుని ఆ తీర్పులో ఉన్న అంశాలు ఒక ఉద్యోగి రిజర్వేషన్ పొంది వాడు టీచరు బ్యాంక్ ఎంప్లాయీ అయితే వాడికి 2-3 పిల్లలుంటే పెళ్ళయ్యాక క్రీమీ లేయర్ పేరుతో ఆ 3 పిల్లలను తీసేస్తే ఆ 3 కుటుంబాలు వాడు భార్యా బిడ్డల్ని తండ్రి పోషిస్తాడా? ఏ తండ్రి అయినా పెళ్ళైనా కొడుకుని కోడల్ని మనవాళ్ళని పోషిస్తాడా ఏ ఉద్యోగం అయినా? మరి సుప్రీంకోర్టు వాళ్ళ ఉద్యోగం పొందితే నతా నాగేశ్వరరావు ఉద్యోగం పొందితే ఆయన పిల్లల్ని క్రీమీ లేయర్తో తీసేస్తానంటారేంటి? ఆయనకి రాజ్యాంగం ఆర్టికల్ 14లో 15లో 16లో సమానత్వ హక్కు ఇచ్చింది. ఉద్యోగాన్ని పొంది ఎవరికైనా ఈ భారతదేశంలో వాడు కమ్మైనా రెడ్డైనా కాపైనా బ్రాహ్మణుడైనా మాలైనా మాదిగైనా ఆర్టికల్ 14 అందరికీ సమాన హక్కులు సమాన రక్షణ ఇస్తే నువ్వు నన్ను వెళ్ళగొడతావా? నేను మాలని, నేను మాదిగని, నేను ఉద్యోగ కొడుకునని నన్ను వర్గాలుగా గ్రూపులుగా చీలుస్తావా? అది ఎవడైనా కానీ